హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయు కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కారం పొడి. కాకరకాయలను కడిగి ఇలా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి కాకరకాయ ముక్కల్ని వేసి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది హెల్త్కు చాలా మంచిదండి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం తీసి పక్కకు పెట్టేసి అదే గిన్నెలో కరివేపాకు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసి వేయించుకోవాలి. మినపప్పు వేయాలి, కొత్తిమీరలు వేయాలి, వన్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసి వేయించాలి. ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, నువ్వులు, పల్లీలు అన్నీ ఆ మిశ్రమాన్ని మిక్సర్లో వేసుకోవాలి. ఇలా పట్టాక కరివేపాకు, కారం, ఉప్పు, కాకరకాయ ముక్కలు, పసుపు, ఎల్లిపాయ వేసి పట్టుకోవాలి. రెడీ అండి కాకరకాయ కారపొడి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.